వెల్కమ్ టు ఆల్. హ్యావ్ ఏ నైస్ డే. మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేసేటప్పుడు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ సెక్షన్స్లోని డిడక్షన్స్, రిబేట్స్ అండ్ ఎక్సెంప్షన్స్ గురించి తెలుసుకుందాం. సాధ్యమైనంత వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఐటీ సెక్షన్స్లో మొదట మనం తెలుసుకోవాల్సిన సెక్షన్ 80C. 1,50,000 వరకు ఈ సెక్షన్ ద్వారా సేవింగ్స్ చూపించుకోవచ్చు. ఈ సెక్షన్లో చాలా సేవింగ్స్ ఉంటాయి. అందులో కొన్ని ఇంపార్టెంట్ సేవింగ్స్ని పరిశీలిద్దాం. మన పేరున, మన డిపెండెంట్స్ పేరున తీసుకునే ఎల్ఐసి పాలసీస్, అలాగే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్, అలాగే పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ పోస్ట్ ఆఫీస్లో కానీ నేషనలైజ్ బ్యాంక్లో కానీ ఓపెన్ చేయొచ్చు. అలాగే మన పేరున ఉండే ప్రొవిడెంట్ ఫండ్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్, ELSS అంటారు. ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి ఇందులో. అలాగే మనం హౌస్ లోన్ తీసుకుంటే HBA ప్రిన్సిపల్ ఇందులో చూపించుకోవచ్చు 1,50,000 వరకు. నెక్స్ట్ సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్, యూలిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అంటారు. ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఫర్ 5 years 5 years ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి కదా, ఈ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్టీస్ చూపించవచ్చు ఇందులో. అలాగే మన పిల్లలు ఉంటే 2 పిల్లల వరకు ట్యూషన్ ఫీజు ఈ సెక్షన్లో మనం సేవింగ్స్ చూపించుకోవచ్చు. ఇందులో ఇంకొన్ని ఉంటాయి, ఇంకా కొన్ని సేవింగ్స్ ఉంటాయి. డీటెయిల్గా కావాలంటే నెట్లో చూడండి. ఈ సేవింగ్స్కి సంబంధించిన సమాచారం ఈ టేబుల్లో ఉంది. స్నాప్ తీసుకుని పరిశీలించండి. మీ ఏజ్, రిస్క్ అపెటైట్ని బట్టి మీకు ఏ స్కీమ్ అనువుగా ఉంటుందో అందులో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. రిస్క్ తక్కువగా ఉండి రీజనబుల్ రిటర్న్ కావాలనుకుంటే సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ వంటివి ఎంచుకోవచ్చు. లేదు నేను రిస్క్ బేర్ చేయగలను, ఎక్కువ రిటర్న్స్ కావాలి అనుకునే వాళ్ళు ELSS అనగా మ్యూచువల్ ఫండ్స్ లేదా యూలిప్స్ వంటివి ఎంచుకోవచ్చు. ఈ సెక్షన్ 80C కాంబినేషన్గా ఇంకో 2 సెక్షన్స్ ఉంటాయి. అవి సెక్షన్ 80CCC, సెక్షన్ 80CCD1. సెక్షన్ 80CCCలో పెన్షన్ ఫండ్స్ వస్తాయి. సెక్షన్ 80CCD1లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే CPS డిడక్షన్ వస్తుంది. అయితే సెక్షన్ 80C, 80CCC అండ్ 80CCD1 ఈ 3 కలిపి మొత్తం డిడక్షన్ అంటే మొత్తం సేవింగ్స్ 1,50,000కు మించకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఐటీ డిడక్షన్కు సంబంధించి ఇంకో ముఖ్యమైన సెక్షన్ 80CCD1B. CPS ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి ఈ సెక్షన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా మందికి ఈ సెక్షన్ గురించి సరైన అవగాహన లేక అవైల్ చేసుకోరు. మీకు సెక్షన్ 80C ద్వారా CPS డిడక్షన్ కాకుండా 1,50,000 సేవింగ్స్ ఉన్నట్లయితే ఈ 80CCD1B సెక్షన్లో CPS అమౌంట్ను 50,000 వరకు సేవింగ్గా చూపించుకోవచ్చు. అంటే 80C అండ్ 80CCD1B ఈ 2 సెక్షన్లు కలిపి 2 lakhs వరకు సేవింగ్స్ చూపించుకోవచ్చు. ఒకవేళ CPS డిడక్షన్ కాకుండా సెక్షన్ 80C కాంబినేషన్లో మీకు 1,50,000 కన్నా తక్కువ సేవింగ్స్ ఉండి CPS అమౌంట్ 50,000 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఈ CPS అమౌంట్ను సెక్షన్ 80CCD1 అండ్ 80CCD1Bల మధ్య స్ప్లిట్ చేసి గరిష్టంగా 2 lakhs వరకు సేవింగ్స్ చూపించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 80C కాంబినేషన్లో మీకు 90,000 సేవింగ్స్ ఉండి CPS అమౌంట్ 1,20,000 ఉందనుకోండి. ఈ సందర్భంలో సెక్షన్ 80Cలో ఉన్న 90,000కు మరో 60,000 CPS అమౌంట్ని యాడ్ చేసి 1,50,000 వరకు అవైల్ చేసుకుని మిగిలిన 60,000 CPS అమౌంట్లో 50,000ను 80CCD1Bలో సేవింగ్గా చూపించుకుంటాము. అంటే మొత్తం 2 lakhs సేవింగ్స్ చూపించగలం అన్నమాట. ఇంకో విషయం, ఈ CPS అమౌంట్ అనేది ఈ డిడక్షన్ CPS అమౌంట్ డిడక్షన్ అనేది టైర్ 1 అకౌంట్కు మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. టైర్ 2 అకౌంట్లోని అమౌంట్ను ఈ సెక్షన్స్లో మనం సేవింగ్స్గా చూపించుకోవడానికి వీలుండదు. CPSకు సంబంధించి ఇంకో సెక్షన్ 80CCD2. అయితే ఈ సెక్షన్ కార్పొరేట్ సెక్టార్కు మాత్రమే వర్తిస్తుంది. కార్పొరేట్ సెక్టార్లోని ఎంప్లాయీస్ వారి ఎంప్లాయర్ CPS కాంట్రిబ్యూషన్ను ఈ సెక్షన్ క్రింద మినహాయించుకోవచ్చు. దీనికి లిమిట్ అంటూ ఉండదు, ఎంత మొత్తమైనా మినహాయించుకోవచ్చు. ఇలా ఎంప్లాయీస్ కాంట్రిబ్యూట్ చేసిన CPS అమౌంట్ను ఎంప్లాయర్స్
అంటే కార్పొరేట్ మేనేజ్మెంట్ వారి కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో బిజినెస్ ఎక్స్పెన్సివ్గా చూపించుకుని ట్యాక్స్ ఎక్సెంప్షన్ పొందొచ్చు. నెక్స్ట్ సెక్షన్ 80D. మెడికల్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ఈ సెక్షన్ క్రింద మనం డిడక్షన్గా చూపించవచ్చు. మీ పేరెంట్స్ 60 years లోపు వారై ఉన్నట్లయితే మీకు, మీ స్పౌస్ అండ్ మీ డిపెండెంట్ చిల్డ్రన్కు కలిపి 25,000, మీ పేరెంట్స్కు మరో 25,000, మొత్తం 50,000ను డిడక్షన్గా చూపించవచ్చు. అదే మీ పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ అయితే మీకు 25,000 అండ్ మీ పేరెంట్స్కు 50,000, మొత్తం 75,000 డిడక్ట్ చేయొచ్చు. అదే మీరు అండ్ మీ పేరెంట్స్ ఇద్దరు సీనియర్ సిటిజన్స్ అయిన పక్షంలో 50,000 ప్లస్ 50,000, మొత్తం 1,00,000 రూపీస్ను మీరు ట్యాక్స్ ఎక్సెంప్షన్ పొందొచ్చు. మీరు కానీ మీ డిపెండెంట్స్ కానీ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ చేయించుకున్నట్లయితే ఈ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కింద 5,000 ఎక్సెంప్షన్ పొందొచ్చు. ఈ అమౌంట్ మీరు క్యాష్ రూపంలో చెల్లించినా పర్లేదు, కాకపోతే ఇది ఇందాక చెప్పుకున్న అమౌంట్ లిమిట్లో భాగంగా ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 80DD. మీ డిపెండెంట్స్ ఎవరైనా దివ్యాంగులు ఉన్నట్లయితే వారి మెడికల్ ట్రీట్మెంట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ కోసం చేసిన ఖర్చును ఈ సెక్షన్లో చూపించుకోవచ్చు. నార్మల్ డిజేబిలిటీకి 75,000, సివియర్ డిజేబిలిటీ అయినట్లయితే 1,25,000ను ఈ సెక్షన్ ద్వారా ట్యాక్స్ బెనిఫిట్ పొందొచ్చు. నెక్స్ట్ సెక్షన్ 80U. ఈ సెక్షన్ క్రింద డిజేబుల్ పర్సన్స్ నార్మల్ డిజేబిలిటీ అయితే 75,000, సివియర్ డిజేబిలిటీ అయితే 1,25,000 వరకు ట్యాక్స్ ఎక్సెంప్షన్ పొందొచ్చు. ఇందుకోసం వారు డిజేబిలిటీ సర్టిఫికేట్ను సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఈ అమౌంట్కి ఎటువంటి బిల్స్ సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ సెక్షన్ 80E. మీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కోసం మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నట్లయితే ఆ లోన్పై చెల్లించే ఇంట్రెస్ట్ను 8 years వరకు ఈ సెక్షన్లో చూపించుకోవచ్చు. దీనికి మ్యాక్సిమం లిమిట్ అంటూ ఉండదు. మీరు పేరెంట్ కాకుండా లీగల్ గార్డియన్ అయిన పక్షంలో కూడా ఈ బెనిఫిట్ పొందొచ్చు. నెక్స్ట్ సెక్షన్ 80G. ప్రభుత్వ, ప్రైవేట్ చారిటీ ఫండ్స్, ట్రస్ట్లకు ఇచ్చే విరాళాలను ఈ సెక్షన్లో చూపించవచ్చు. అయితే 2,000 రూపీస్ కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్లు క్యాష్ రూపంలో చేయడానికి వీల్లేదు. ఏ ఫండ్స్కి ఇచ్చే డొనేషన్స్ 100% చూపించవచ్చు, ఏ ఫండ్స్కి ఇచ్చే డొనేషన్స్ను 50% వరకు చూపించవచ్చు అని కొన్ని ఫండ్స్, ట్రస్ట్ల వివరాలు ఈ ఇమేజ్లో ఉన్నాయి, మీరు పరిశీలించవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 80GG. సైంటిఫిక్, సోషల్ ఆర్ స్టాటిస్టికల్ రీసెర్చ్, రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, నేషనల్ అర్బన్ పవర్టీ ఎరాడికేషన్ ఫండ్లకు ఇచ్చే డొనేషన్స్ను ఈ సెక్షన్లో మనం చూపించవచ్చు. అయితే 10,000 కన్నా ఎక్కువ అమౌంట్ను క్యాష్ ట్రాన్సాక్షన్స్గా చేయకూడదు. నెక్స్ట్ సెక్షన్ 80GGC. పొలిటికల్ పార్టీస్కు, ఎలక్టోరల్ ట్రస్ట్లకు ఇచ్చే విరాళాలు ఈ సెక్షన్లో చూపించవచ్చు. ఈ సెక్షన్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ను పూర్తిగా అలౌ చేయరు. నెక్స్ట్ సెక్షన్ 1013A. హెచ్ఆర్ఏను ఈ సెక్షన్ క్రింద మనం మినహాయించుకోవచ్చు. ఇందుకు 3 steps క్యాలిక్యులేషన్ ఉంటుంది. మొదటిది మనం రిసీవ్ చేసుకున్న హెచ్ఆర్ఏ, రెండవది బేసిక్ ప్లస్ డిఏలో 40%, మూడవది మన బేసిక్ ప్లస్ డిఏలో 10% కన్నా మనం ఎంత ఎక్కువ అద్దె చెల్లించామో ఆ మొత్తం. ఈ మూడింటిని క్యాలిక్యులేట్ చేసి ఏది లీస్ట్ అమౌంట్ అయితే ఆ అమౌంట్ను మనం ఈ సెక్షన్లో మినహాయించుకోవచ్చు. అయితే ఓన్ హౌస్లో ఉంటూ అద్దె చెల్లించని పక్షంలో వారు ఈ సెక్షన్ను వినియోగించుకోలేరు. 1,00,000 రూపాయలు దాటి ఈ సెక్షన్లో మినహాయింపు పొందాలంటే హౌస్ ఓనర్ పాన్ నెంబర్ ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 80GG. ఎవరైనా ఎంప్లాయీస్ హెచ్ఆర్ఏ రిసీవ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వారు ఈ సెక్షన్ కింద నెలకు మ్యాక్సిమం 5,000 రూపీస్ లేదా వారి ఇన్కంలో 25% వరకు డిడక్షన్ చూపించవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 10(5). మనం మన ఫ్యామిలీతో పాటు టూర్కు వెళ్ళి ఎల్టీసీ లీవ్ ట్రావెల్ కన్సెషన్ లేదా ఎల్టీఏను క్లెయిమ్ చేసుకున్నట్లయితే ఈ అమౌంట్ను సెక్షన్ 10(5) క్రింద ట్యాక్స్ నుండి మినహాయించుకోవచ్చు. ఈ ఎల్టీసీ సౌకర్యం మనకు 4 క్యాలెండర్ ఇయర్స్లో 2 జర్నీస్కి మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ 89(1). ఈ సెక్షన్ తెలియక చాలామంది అవైల్ చేసుకోరు. ప్రీవియస్ ఇయర్స్కు సంబంధించి ఏవైనా ఏరియాస్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో క్రెడిట్ అయినట్లయితే ఈ సెక్షన్ క్రింద మనం ట్యాక్స్ రిలీఫ్ పొందొచ్చు.
దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. దీన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని క్యాలిక్యులేట్ చేద్దాం. మిస్టర్ ఎక్స్కు ఫైనాన్షియల్ ఇయర్ 2018-19లో రావాల్సిన ఎరియర్స్ 1,50,000 రూపీస్ ఫైనాన్షియల్ ఇయర్ 2021-22లో వచ్చాయని అనుకుందాం. ఇప్పుడు మిస్టర్ ఎక్స్ ఈ టేబుల్లో ఉన్న స్టెప్స్ ఆధారంగా ట్యాక్స్ రిలీఫ్ క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. స్టెప్ 1, గ్రాస్ ఇన్కమ్కు ఎరియర్స్ను ఇంక్లూడ్ చేసి FY 21-22, FY 2018-19లకు విడివిడిగా ట్యాక్స్ను లెక్కిస్తాం. స్టెప్ 2లో గ్రాస్ అమౌంట్కు ఎరియర్స్ను కలపకుండా FY 21-22, FY 18-19లకు విడివిడిగా ట్యాక్స్ను క్యాలిక్యులేట్ చేస్తాం. స్టెప్ 3లో ఎరియర్స్ కలపగా వచ్చిన ట్యాక్స్కు ఎరియర్స్ను కలపకుండా వచ్చిన ట్యాక్స్కు డిఫరెన్స్ను రెండు FYలకు విడివిడిగా లెక్కిస్తాం. స్టెప్ 4, స్టెప్ 3లోని కాలం 3 నుండి కాలం 4లో ఉన్న అమౌంట్ను తీసివేస్తాము. ఇలా తీసివేయగా వచ్చిన అమౌంట్ను ట్యాక్స్ రిలీఫ్గా సెక్షన్ 89(1)లో చూపిస్తాము. ఇన్ సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఎరియర్స్ యాక్చువల్గా రావాల్సిన ఇయర్లో పడే ట్యాక్స్ కన్నా ప్రెజెంట్ ఇయర్లో ఎంత ఎక్కువ ట్యాక్స్ పడుతుందో ఆ అమౌంట్ను మినహాయిస్తాము. హెచ్బిఐ ఇంట్రెస్ట్కు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉన్నాయి. అందులో మొదటిది సెక్షన్ 24. మీరు హోమ్ లోన్ తీసుకున్నట్లయితే ఆ లోన్ అమౌంట్పై ఇంట్రెస్ట్ను 2 lakhs వరకు ఈ సెక్షన్లో చూపించవచ్చు. దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీరు 1st April 1999 తరువాత పర్చేస్ ఆర్ కన్స్ట్రక్షన్ కోసం హోమ్ లోన్ తీసుకుని 5 years లోపు కన్స్ట్రక్షన్ పూర్తి చేసినట్లయితే ఈ సెక్షన్ క్రింద 2 lakhs వరకు వడ్డీని సెక్షన్ 24లో డిడక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు 1st April 1999 కన్నా ముందు పర్చేస్ ఆర్ కన్స్ట్రక్షన్ కోసం హోమ్ లోన్ తీసుకున్నా లేదా 1st April 1999 తరువాత హౌస్ రీకన్స్ట్రక్షన్ లేదా రిపేర్స్ కోసం హోమ్ లోన్ తీసుకున్నా లేదా 1st April 1999 తరువాత కన్స్ట్రక్షన్ పర్పస్ పై లోన్ తీసుకుని 5 years లోపు కన్స్ట్రక్షన్ పూర్తి చేయలేకపోయినా మీరు 30,000 ఇంట్రెస్ట్ వరకు మాత్రమే ట్యాక్స్ బెనిఫిట్ పొందడానికి వీలుంటుంది. మీరు కొన్న హౌస్లో నివసిస్తున్నా లేదా ఉద్యోగం లేదా వ్యాపార రీత్యా వేరే చోట నివసించవలసి వచ్చినా లేదా అద్దెకు ఇచ్చినా మీరు ఈ సెక్షన్కు అర్హులవుతారు. కాకపోతే రెంట్కు ఇచ్చినప్పుడు మీరు పొందిన హౌస్ రెంట్ను గ్రాస్ ఇన్కంలో చూపించవలసి ఉంటుంది. మీరు సెల్ఫ్ ఆక్యుపైడ్ కాని పక్షంలో మీ ఇంట్రెస్ట్ని అప్పర్ లిమిట్ లేకుండా మినహాయించుకునే వీలుంది. మీరు హౌస్ కన్స్ట్రక్షన్ పూర్తి చేసిన నుండి ఇంట్రెస్ట్ అమౌంట్ను ట్యాక్స్ ఎక్సెంప్షన్లో చూపిస్తున్నట్లయితే హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలో లోన్పై వేసిన ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ను 5 equal ఇన్స్టాల్మెంట్స్లో చూపించుకోవచ్చు సెక్షన్ 24లో. కాకపోతే ప్రెజెంట్ పడుతున్న ఇంట్రెస్ట్ అండ్ ప్రీ కన్స్ట్రక్షన్ ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ మొత్తం కలిపి 2 lakhsకి మించకూడదు. ఒకవేళ హౌస్ లోన్ ఇద్దరి పేరును తీసుకున్నట్లయితే హౌస్ ప్రాపర్టీలో మీ షేర్ ఆధారంగా ఇంట్రెస్ట్ను ఈ సెక్షన్లో చూపించుకోవాల్సి ఉంటుంది. హెచ్బిఐ ఇంట్రెస్ట్కు సంబంధించి మనం తప్పకుండా తెలుసుకోవలసిన ఇంకో 2 సెక్షన్స్ సెక్షన్ 80EE అండ్ సెక్షన్ 80EEA. సెక్షన్ 80EE మీరు ఒకవేళ 1st April 2016 మరియు 31st March 2017 మధ్య కాలంలో హోమ్ లోన్ తీసుకున్నట్లయితే సెక్షన్ 24లోని 2 lakhsకు అదనంగా మరో 50,000ను ఈ సెక్షన్లో డిడక్షన్గా చూపించుకోవచ్చు. ఈ సెక్షన్కు ఎలిజిబుల్ కావాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీ లోన్ తప్పనిసరిగా 1st April 2016 అండ్ 31st March 2017 మధ్యకాలంలో శాంక్షన్ అయి ఉండాలి. లోన్ శాంక్షన్ అయ్యే నాటికి వేరే హౌస్ ప్రాపర్టీ మీ పేరున ఉండకూడదు. హౌస్ వాల్యూ 50 lakhs కన్నా తక్కువ ఉంటూ లోన్ అమౌంట్ 35 lakhs కన్నా తక్కువగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మీరు సెక్షన్ 80EE క్రింద 50,000 అదనంగా పన్ను మినహాయింపు పొందగలుగుతారు. అనగా సెక్షన్ 24 అండ్ సెక్షన్ 80EE రెండింటి నుండి 2,50,000 వరకు పన్ను ఆదాయం నుండి మినహాయింపు పొందవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 80EEA హౌసింగ్ ఫర్ ఆల్ అనే లక్ష్యాన్ని చేరుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ సెక్షన్ 80EEAను ప్రవేశపెట్టింది.
1st ఏప్రిల్ 2019 నుండి 31st మార్చ్ 2022 మధ్య కాలంలో మీరు హోమ్ లోన్ తీసుకున్నట్లయితే సెక్షన్ 24లోని 2 lakhsకు అదనంగా సెక్షన్ 80 EEA ద్వారా మరో 1,50,000ను పన్ను ఆదాయం నుండి మినహాయింపు పొందవచ్చు. అంటే సెక్షన్ 24 ద్వారా 2 lakhs అండ్ సెక్షన్ 80 EEA ద్వారా 1.5 lakhs, టోటల్ 3,50,000 వరకు పన్ను ఆదాయం నుండి మినహాయింపు పొందవచ్చు. కాకపోతే దీనికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. హౌస్ ప్రాపర్టీ వాల్యూ 45 lakhs కన్నా తక్కువ ఉండాలి. సెక్షన్ 80 EEకి మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్గా ఉండకూడదు. మీరు ఫస్ట్ టైం హోమ్ బయ్యర్ అయి ఉండాలి. లోన్ తప్పనిసరిగా 1st ఏప్రిల్ 2019 నుండి 31st మార్చ్ 2022 మధ్యలో శాంక్షన్ అయి ఉండాలి. మొదట ఈ పీరియడ్ 31st మార్చ్ 2021 వరకు మాత్రమే ఉండేది. కాకపోతే 2021 బడ్జెట్లో 31st మార్చ్ 2022 వరకు పొడిగించారు. 2022 బడ్జెట్లో కూడా పొడిగించే అవకాశం ఉండవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 80 EEB ఎలక్ట్రిక్ వెహికల్స్ పర్చేజ్ను ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఈ సెక్షన్ ప్రవేశపెట్టబడింది. మీరు ఏదైనా ఎలక్ట్రిక్ వెహికల్ 2-wheeler లేదా 3-wheeler లేదా 4-wheelerను లోన్పై కొన్నట్లయితే ఆ లోన్పై ఇంట్రెస్ట్ను 1,50,000 వరకు సెక్షన్ 80 EEB ద్వారా డిడక్షన్స్లో చూపించుకోవచ్చు. ఒకవేళ మీరు బిజినెస్ పర్పస్ మీద వెహికల్ రిజిస్ట్రేషన్ చేసినట్లయితే 1,50,000 వరకు 80 EEBలోను, 1,50,000 కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఉంటే వాటిని బిజినెస్ ఎక్స్పెన్స్లోనూ చూపించి ట్యాక్స్ను తగ్గించుకోవచ్చు. ఈ సెక్షన్ ఎలిజిబిలిటీ కోసం ఈ లోన్ మీకు 1st ఏప్రిల్ 2019 నుండి 31st మార్చ్ 2023 మధ్యకాలంలో శాంక్షన్ అయి ఉండాలి. ఫ్యూచర్లో ఈ డేట్ను ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ సెక్షన్ 80 DDB కొన్ని స్పెషల్ డిసీజెస్ ట్రీట్మెంట్ కోసం ఖర్చు చేసిన అమౌంట్ను 60 years కన్నా తక్కువ వయసు వారు 40,000 వరకు, 60 years అబవ్ ఏజ్ సీనియర్ సిటిజన్స్ 1 lakh rupees వరకు సెక్షన్ 80 DDB డిడక్షన్స్లో చూపించుకోవచ్చు. ఇందుకోసం వీరు సంబంధిత స్పెషలిస్ట్ ఐదర్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ డాక్టర్ నుండి ప్రిస్క్రిప్షన్ సమర్పించవలసి ఉంటుంది. ఈ సెక్షన్లో ఏ డిసీజెస్ ఉంటాయనేది స్క్రీన్ పై ఉన్నాయి, మీరు పాజ్ చేసి చదవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 87A మీ పన్ను ఆదాయం 5 లక్షల కన్నా తక్కువ ఉన్నట్లయితే సెక్షన్ 87A ప్రకారం 12,500 rupees వరకు ట్యాక్స్ రిబేట్ పొందవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 16(1)A స్టాండర్డ్ డిడక్షన్ 50,000 లేదా మీ శాలరీ ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని స్టాండర్డ్ డిడక్షన్గా తీసుకోవచ్చు. ఇవే కాకుండా రిటైర్మెంట్ సమయంలో వచ్చే బెనిఫిట్స్ అయిన ఫైనల్ సరెండర్ ఎన్కాష్మెంట్, గ్రాట్యుటీ, కమ్యూటెడ్ పెన్షన్, లంప్ సమ్ PF అమౌంట్ వంటివి పన్ను ఆదాయం నుండి మినహాయించుకోవచ్చు. ఇంకా చాలా సెక్షన్స్ IT యాక్ట్లో ఉన్నాయి. మ్యాక్సిమం ఇంపార్టెంట్ సెక్షన్స్ అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను. పూర్తి ఇన్ఫర్మేషన్ ఇంకా డీటెయిల్డ్గా మీకు కావాలంటే www.incometaxindia.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి పూర్తి వివరాలను పొందవచ్చు. ఇన్ ఫ్యూచర్ ఈ సెక్షన్స్లో ఏవైనా మార్పులు జరగవచ్చు. అలా జరిగినట్లయితే వ్యూవర్స్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.